గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మొక్కల గురించి అనమాట. మా ఇంట్లో ఉన్న మొక్కల గురించి మీతో షేర్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేశా. అండ్ ఈ మొక్కల గురించి వీడియో హౌస్ వైఫ్స్కి చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎందుకన్నాను ఇలా అంటే మన హౌస్ వైఫ్స్కి మొక్కలే ప్రపంచం కదా, సో అందుకని అలా అన్నాను. అండ్ మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పరండి. ఇదేమా తమలపాకు చెట్టు. దీన్ని నేను స్పెషల్గా తీసుకొచ్చా అనమాట. ఎందుకు స్పెషల్గా తీసుకొచ్చాను అన్నానంటే, ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని అందరూ అంటారు కదా. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఇది పెట్టిన తర్వాత మా ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ మాత్రం పెరిగింది. అంతేకాదు పూజలకు కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే నాకు ఇది స్పెషల్. ఇదిగోండి, ఇవే మా మనీ ప్లాంట్స్ అనమాట. చాలామంది అంటారు మనీ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయని. అది నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ ఇవి నాకు ఇండోర్ డెకరేషన్గా చాలా మంచిగా లుక్ ఇచ్చాయి అన్నమాట. అండ్ ఇంప్రెస్. నేను ఇవి వాటర్లో పెట్టిన ఆ లీవ్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఇది కూడా నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే మట్టిలో పెడితేనే వచ్చే చెట్లు ఉంటాయి, కానీ మనీ ప్లాంట్ అలా కాదు, వాటర్ ఉంటే చాలు మంచిగా గ్రోత్ వస్తుంది. చూస్తున్నారు కదా. మల్లెపూల సువాసన అంటే నాకు చాలా ఇష్టం. అయినా నా పిచ్చి, కానీ ఈ పూలు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? మల్లెపూల వాసన బ్రాండ్ అంబాసిడర్ కదా. ఇంకా మన ఇంట్లో కనకాంబరం మొక్క కూడా ఉంది. అది మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామంటే కనకాంబరం పూలు లేనిది అసలు ఆ ఫంక్షన్ మనకొక లోన్లీ లుక్ అనమాట. పూలు ఉంటేనే ఫుల్ లుక్ వచ్చేస్తుంది. దీని కలర్కి మాత్రం ఫిదా అండి నేను. ఇక నెక్స్ట్ గులాబీ మొక్క. గులాబీ మొక్క ఇంకా మనకి ఇంకా ఫేవరెట్. అందరికీ రారాజు అని చెప్పొచ్చు, ప్రేమకి చిహ్నం కదా. అందుకే రోజ్ అంటే అందరికీ ఫేవరెట్. నిజానికి చెప్పాలంటే ఈ చిన్న చిన్న మొక్కలే మనకి పెద్ద పెద్ద ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టాను, వీటిని ఏమంటారో తెలీదు, అందుకే చెప్పలేదు. అండ్ మీ ఇంట్లో ఏ మొక్కలు ఉన్నాయో నాకు కామెంట్ చేసేయండి. అండ్ మా ఇంట్లో మొక్కలు ఏవి నచ్చాయో తప్పకుండా చెప్పండి. నాకైతే మల్లెపువ్వు రోజ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకేది నచ్చుతుందో చెప్పండి. అన్నట్టు మర్చిపోయానండి, ప్లీజ్ సబ్ చేసుకోండి. అండ్ లైక్ కామెంట్ నా ముఖాన విసిరేయండి. హ్యాపీ.